రెండవదిగా ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. చాలా సింపుల్గా ఉంటుందండి. దేవుడు దిగి వచ్చాడు. అందుకే దేవుని పేరేంటి? దేవుడు పర్సనల్గా పరిశీలన చేయడానికి దిగి వచ్చాడు అక్కడికి. ఆ యొక్క షీనారు ప్రాంతంలోనికి, ప్రదేశంలోనికి. ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని యూదులు అనలేం, ఇశ్రాయేలు అనలేం. ఎందుకంటే అప్పటికి ఇంకా వాళ్ళు యూదులుగా, ఇశ్రాయేలుగా ఎక్కడ మనకు చరిత్రలో కనబడదు. ఆ దినాల్లో ఉన్నటువంటి నోవహు తర్వాత బయటికి వచ్చినటువంటి తరం ఇది. వీళ్ళు ఏం చేశారంటే ఒక షీనార్ అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఒక పట్టణాన్ని కట్టుకున్నారు. మంచిది. పట్టణం ఎందుకు? నివసించడానికి కట్టుకున్నారు. రెండవదిగా గోపురాన్ని కట్టారంట. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుడు దాన్ని చూడడానికి దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు దిగి వచ్చాడండి? ఎందుకు దేవుడు దిగి వచ్చాడు? దేవుడు దిగి రావడానికి గల కారణం ఏంటిది? దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట చూపిస్తాను. 4వ వచనం చూడండి. 4వ వచనం. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, ఆకాశము నంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. ఇప్పుడు 5వ వచనం, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా ఈ గోపురాన్ని కడుతున్నారు అంటే, వాళ్ళు అంటారు పట్టణాన్ని మేముండదని కట్టుకున్నాం. రెండవదిగా ఆకాశమునంటూ అంటే అసలు దేవుడు ఎవరు? పరలోకంలో దేవుడు ఉంటాడు కదా. అసలు దేవుని దగ్గరికి పోవాలి. మేము దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మా సొంత ప్రయత్నంతో ఒక గోపురాన్ని కట్టుకొని ఎంత పైకి వెళ్ళిపోవాలి అంత పైకి వెళ్ళిపోయి అసలు పైనే ఉందో మేము చూడాలి కాదు, ప్రతిరోజు ఈ గోపురం ఎక్కాలి, దిగాలి, పరలోకంలో ప్రభు దగ్గర ఏముందో చూడాలి. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మేము కట్టేటువంటి ఈ యొక్క శిఖరము, బాబేలు గోపురము లేదా బాబేలు శిఖరం అనేటువంటిది ఆకాశమునంటుతుంది, ఆకాశమును టచ్ చేస్తుంది. దేవుని బిడ్డలారా, అంటే ఆదికాండం 11వ అధ్యాయంలోనే దే ప్లాన్ ఫర్ స్కై స్క్రాపర్స్, ఆకాశ హరమ్యాలు అంటారు కదా. అంటే 60-70 అంతస్తుల ఎత్తుకు కడితే దాన్ని ఏమంటారంటే స్కై స్క్రాపర్స్ అంటారు. ఇప్పుడు మనం చూసేటువంటిది అపార్ట్మెంట్స్ 5-6 అంతస్తులు, 30 అంతస్తులు. స్కై స్క్రాపర్స్ అంటే బుర్జ్ ఖలీఫా లాంటివి అంటే చాలా వందల ఏమైనా ఫ్లోర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆదికాండం 11వ అధ్యాయంలోనే దే ప్లాన్ ఫర్ స్కై స్క్రాపర్స్ అంటే ఆకాశమునంటూ శిఖరము గల ఒక దాన్ని నిర్మిస్తాము. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ప్రభువా, మా టాలెంట్ ఏమనుకున్నావు? మేము గడితే మామూలుగా కట్టాం, మేము గడితే ఆ దిమ్మ తిరిగిపోయే రకం కడతాం. వాళ్ళు అనుకున్నారు మేము కట్టేది చాలా పెద్దది, ఆకాశమునంటేటువంటిది కడుతున్నాం మేము. రెండవదిగా ఇది కట్టినప్పుడు మాకు ఒక పేరు వస్తుంది. వాళ్ళను గురించి వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మా సత్తా ఏంటి తెలుసా? ఆకాశమునంటేటువంటిది. ఇది కట్టిన తర్వాత అబ్బా ఏం కట్టారా వీళ్ళు, ఎవరు కట్టారు వీళ్ళు, మేము కట్టాం, మాకు ఒక పేరు వస్తుంది అనేటువంటి దానితో, ఆ ఉద్దేశంతో వాళ్ళు కట్టడం ప్రారంభించారు. పట్టణాన్ని కట్టారు, అది వాళ్ళు ఉండడానికి. కానీ రెండవది కట్టినటువంటిది చాలా ప్రమాదభరితమైనటువంటిది. వాళ్ళు అనుకున్నారు ఆకాశమునంటూ. అసలు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు దిగి రావడం ఏంటి? అప్పుడప్పుడు మనమే పోదాం దేవుని దగ్గరికి. దేవుని బిడ్డలారా, అనుకుంటే దేవుడు నవ్వుతూ, అరే బాబు, మీరు కట్టేటువంటిది మీరేమనుకున్నారు? మేము ఆకాశం అంటే కడతాం అనుకుంటున్నారు. అసలు మీరు కట్టేటువంటిది పైనుంచి చూస్తే నాకు అస్సలు కనపడలే, అందుకే కిందికి దిగి వచ్చా. మీరు కట్టేటువంటిది నాకు కనపడలే, మీరేదో పెద్దది అనుకుంటున్నారు, పెద్ద సీన్ క్రియేట్ చేసినాం అనుకుంటున్నారు. లేదు, నాకు కనబడలేదు, అందుకే దిగి వచ్చాను నేను. దేవుని బిడ్డలారా, ఎందుకోసం దేవుడు దిగి వచ్చాడంటే, వీళ్ళు ఏ రకంగా మారిపోయారు తెలుసా? 11వ అధ్యాయం, ఈ జలప్రలయం నుంచి బయటకు వచ్చిందే 2-3 అధ్యాయాల ముందు. ఈ 3 అధ్యాయాల్లోనే మనుషులనికి ఏమొచ్చింది తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి, దేవుని ఏంటో తెలుసుకోవాలి, ఆకాశం అంటాలి, మా ప్రయత్నంతో దేవుని దగ్గరికి వెళ్తాము,
అని సొంత ప్రయత్నాలు ఉపయోగించి వాళ్ళు అనుకుంటున్నారు పేరు సంపాదించుకుందాం. దేవుడేంటి, దేవుడు పరలోకం నుంచి దిగిరావడం ఏంటి, మేమే దేవుని దగ్గరికి వెళ్తాం. వీ వాంట్ బి ఈక్వల్ విత్ గాడ్. దేవునితో మేము సమానంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, వీళ్ళు మామూలు మనుషులు కాదు. ఆదికాండం 11లో ఉన్నటువంటి వీరు గర్వము చేత నింపబడినటువంటి వారు, గర్వము చేత నింపబడినటువంటి వారు. బాబేలు గోపురం దేనికి సాదృశ్యం తెలుసా? వీళ్ళు అంటున్నారు దేవునిని కలుసుకోవాలి, ఆకాశమునంటూ శిఖరాన్ని కట్టాలి. ఉండడానికే కాదు, కాదు ఆకాశం అంటాలి. ఆకాశంలో దేవుడు ఉన్నాడు. మరి ఆకాశం అంటూ శిఖరాన్ని అంటే వీళ్ళు ఏమైనా అపార్ట్మెంట్ కట్టుకున్నారంటే లేదు, బైబిలే చెప్తుంది పట్టణాన్ని ఫస్ట్ కట్టుకున్నారు. పట్టణాన్ని కట్టుకున్న తర్వాత గోపురాన్ని కట్టడం ప్రారంభించారు. వై యు ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ టవర్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దాట్? దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్, దే వాంట్ టు షో దర్ క్యాలిబర్, దే వాంట్ టు ప్రూవ్ దర్ టాలెంట్స్. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మనం ఇదే అనుకుంటాం, నాకెవ్వరు సాటి రాకూడదు, దేవుడు నాకు అవసరంలా. ఏంది దేవుని దగ్గరికి ఆదివారమా, సరే వెళ్దాంలే, క్రైస్తవులం కదా వెళ్దాం, అసలు దేవుడు ఎందుకు అనేటువంటి తలంపులో నీవు ఉంటే ఆ గర్వాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు. వీళ్ళు బయటికి ఏమంటున్నారో తెలుసా? ఆకాశం అంటూ శిఖరం. 2, అది మాకు పేరు తెచ్చుకోవాలి. లోపల ఏముంది తెలుసా? అసలు మేమేంటి, మా టాలెంట్ ఏంటి అని దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? దేవుని దగ్గరికి ఎక్కిపోవాలి, దేవుని దగ్గరికి ఎక్కిపోవాలి. కానీ వాళ్ళకి తెలియదు దేవుని దగ్గరికి ఎక్కిపోవాలనే శిఖరాన్ని కడుతున్నారే కానీ వాళ్ళ హృదయం ఎంత దిగజారిపోతుందో వాళ్ళకి తెలియదు. మనిషి జీవితంలో గుర్తుంచుకోండి, గర్వం విషయంలో నీ తలంపులు, నీ మాటలు అవి నిన్ను చాలా దెబ్బతీస్తాయి, చాలా దెబ్బతీస్తాయి. దేవుని బిడ్డలారా, ఎందుకో చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నా. ఒక కుటుంబంలో అక్కలు ఉన్నారు, సిస్టర్స్. ఒక అక్కకు 2 కుమారులు, మిగిలిన వాళ్ళకు కుమార్తెలు. ఈ పెద్దామె ఏమనేది తెలుసా? మీకంతా నేను పదం వాడుతున్నా, మీకంతా ఆడి బుట్టాయి, ఎత్తుక్కోవాలి, తిరగాలి. నాకు 2 కుమారులు ఎత్తుక్కుంటూ వస్తారు, నేను ఏమడిగితే అది ఇస్తారు. నా కుమారులు చూడు, నా కుమార్తెలు చూడు. ఈరోజు ఆమె పరిస్థితి ఏంటి తెలుసా? ఆ గర్వంతో కుమారులు పుట్టినప్పుడు అప్పటి నుంచి ఆమెకున్న గర్వంతో ఆమె ఏం చేసుకుంది తెలుసా? తన కుటుంబాన్ని నాశనం చేసుకోవడానికి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, నాశనానికి ముందు గర్వము నడుచును. నీ ముందర గర్వం నడుస్తుందండి. నువ్వు సూపర్, నీకు ఉండేటువంటిది సూపర్, నీ టాలెంట్, నీవు ఎలాంటి వ్యక్తి, అది ఇది అనుకుంటావు, అవును కదా. ఆ తర్వాత ఉంటుంది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నిన్ను గర్వము నడిపిస్తూ ఆ తర్వాత గుంతతో వింటుంది, ఆడ పడిపోతాం. ఈరోజు ఆమె పరిస్థితి ఏంటి తెలుసా? ఆమెకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గర్వం వద్దు. గర్వాన్ని పరీక్షిస్తాడు దేవుడు. వీళ్ళు అనుకున్నారు ఆకాశమునంటూ పర్వతాన్ని కడతాను. చాలా సందర్భాల్లో గర్వం అనేటువంటిది 90% బయట కనపడదండి, 10% బయట కనపడుతుంది. గుర్తుంచుకోండి, నేను, నా తలాంతు, నాకుండేటువంటిది ఎలాంటిది అనుకున్నావు? లోపల అనుకుంటూ ఉంటాం. దేవుడు ఆ గర్వాన్ని చూస్తాడు, ఆ గర్వాన్ని చూస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా చూస్తాడు తెలుసా? 139వ కీర్తన 6వ వచనం చూడండి. 6వ వచనం, 139వ కీర్తన 6వ వచనం. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము. చాలు, ఇట్టి తెలివి నాకు మించినది. ఇది కీర్తన రాసిన దావీదే. దావీదుకి తెలివి ఎక్కువ అండి. దావీదుకున్న జ్ఞానం ఏంటో తెలుసా? ఇప్పుడు సైన్స్కి తెలిసింది దావీదుకి అప్పుడే తెలుసు. 19వ కీర్తనలు అంటాడు, ఆకాశములు మనం చూస్తే ఒకే ఒక ఆకాశం. ఇప్పుడు సైన్స్ చెప్తుంది మనం చూసేది ఒక ఆకాశం, పక్షులు ఎగిరేటువంటిది ఒక ఆకాశం, సూర్య చంద్ర నక్షత్రాలు ఉండేది ఒక ఆకాశం, ఆ తర్వాత ఉండేటువంటిది పరలోకం. ఆకాశములు 3 అని ఇప్పుడు తెలుస్తుంది మనకు. కానీ కీర్తన 19లోనే దావీదు అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి. ఆకాశము కాదు, ఆకాశములు. అలాంటి తెలివి కలిగినటువంటి దావీదు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇట్టి తెలివి నాకు అగోచరము. ఇలాంటి తెలివి నాకు తెలుసు ప్రభువా. 139:6. ఏంటి ఆ తెలివి?
రెండవ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సును గ్రహించున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటి నువ్వు బావుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు అగోచరం. దేవా, నీ తెలివితేటలు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. అంటే ఉదయం లేచినప్పటి నుంచి ఎన్నిసార్లు కూర్చున్నావు నీకు తెలియదు, ఎన్నిసార్లు లేచావు నువ్వు తెలియదు, ఎక్కడ కూర్చున్నావో నువ్వు మర్చిపోయి ఉంటావు, ఎక్కడ నిలబడ్డావో మర్చిపోయి ఉంటావు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఎందుకోసం లేచావు, ఏ గర్వంతో లేచావు, ఏ తలంపుతో లేచావు, ఎందుకు కూర్చున్నావు, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అంటే నా ఎక్స్టర్నల్ మూమెంట్స్ అన్ని నీకు తెలుసు ప్రభువా. రెండవదిగా, తలంపు పుట్టక మునిపే అంటే నాకు ఇంటర్నల్ ఫీలింగ్స్ అన్ని నీకు తెలుసు ప్రభువా. మూడవ వచనం, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. దేవుడు అంట నీ యొక్క ఎక్స్టర్నల్ ఇంటర్నలే కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పడక, నీ ఒంటరిగా ఉన్నప్పుడు అది కూడా దేవుని తెలుసు. దావీదు, ఇట్టి తెలివి నాకు అగోచరం ప్రభువా. అసలు నా యొక్క జీవితంలో నాకు తెలివితేటలు ఎక్కువ అనుకున్నాను, కానీ నీ గురించి ఆలోచన చేసేటప్పుడు నా తెలివితేటలు నథింగ్ ప్రభువా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నీ యొక్క తలంపులను పరిశీలన చేస్తాడు, నీ యొక్క గర్వాన్ని పరిశీలన చేస్తాడు. ఎందుకు, దేని విషయంలో గర్విస్తున్నావు? నేను, నా భర్త, నేను, నా డబ్బు, నేను, నాకున్నటువంటిది. దేవుని బిడ్డలారా, చాలా డేంజరస్ థింకింగ్ అది. నాకేమండి, నేనెందుకండి, నేను చేశానండి. సారీ, ఇది ఎవరికైనా వస్తాయండి, ఎవరికైనా వస్తాయి. వీఆర్ ప్రోన్ ఫర్ దాట్. మనిషి దీనికి ప్రేరేపించబడతాడు. కానీ అక్కడే జాగ్రత్త పడదాం. ప్రభువా, నా జీవితంలో నేను గర్వించకూడదు. ఎందుకు తెలుసా, నా గురించి ప్రతిదీ నీకు తెలుసు ప్రభువా. నేను కూర్చుండుట నేను లేచుట, నా పడకను నీవు పరిశీలన చే, నేను ఎక్కడ పడుకున్నాను, నా ఒంటరి స్థలం ఏంటి, వాట్ ఈస్ మై పర్సనల్ లైఫ్, నోబడీ నోస్. నా వ్యక్తిగత జీవితం మీకు తెలియదు, కానీ నా దేవునికి క్షుణ్ణంగా తెలుసు. వీళ్ళు అంటున్నారు, ఆకాశమునంటూ గోపురమును కడదాం, లేకపోతే దేవుని దగ్గరికి ఎక్కి వెళ్దాం, పేరు తెచ్చుకుందాం. వాళ్ళు అనుకున్నారు, మా జీవితాల్లో మేమెవరము చూపించాలి. చాలా సందర్భాలు నేనెవరో చూపిస్తాను నీకు అన్నావా, అది నీ గర్వం. నా సంగతి ఏంటో నీకు తెలియదు, తెలుసుకుంటావులే అన్నావా, అది నీ గర్వం. నేనేంటో చూపిస్తాను, నా తడాకేంటో చూపిస్తాను అన్నావా, అది నీ గర్వం, నీ యొక్క గర్వం. నేను లేకపోతే నువ్వెక్కడండి అన్నావా, అది గర్వం. మన జీవితాల్లో ఈరోజు నువ్వు ఎవరికైనా సహాయం చేసావంటే నిన్ను బట్టి కాదు, దేవుడు నీకు ఆ కృపనిచ్చాడు. దాన్ని మనము నాది, నేను చేశాను అనేటువంటి దానితో రిస్ట్రిక్ట్ అయిపోయామా, మన జీవితాలను పరిశీలించే దేవుడు ఉన్నాడు. అందుకే దేవుడు అనుకున్నాడు, అరే మీరేమనుకుంటున్నారు తెలుసా, ఆకాశమునంటూ, అసలు పరలోకం చూసి మీది కనపడలే, అందుకే దిగి వచ్చా అంటే దేవుడు ఇండైరెక్ట్గా అంటున్నాడు, ఏం కట్టారు మీరు, పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, రెండవ సందేశంలో పేరు సంపాదించుకోవడం తప్పు కాదు. మంచి వ్యక్తిని, దేవుని బిడ్డను పేరు సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ వీళ్ళ ఉద్దేశం వేరు. మేము కట్టాం, పట్టణాన్ని కాదు కట్టేది, ఆకాశమునంటూ పట్టణాన్ని ఒకటి కట్టుకుంటాం, మేము గోపురాన్ని కట్టుకుంటాం, మేమందరం ఇక్కడ ఉంటామని చెప్పలేదు వాళ్ళు. పట్టణాన్ని ఉండడానికి పట్టణాన్ని కట్టుకున్నారు. ఆకాశమునంటూ పర్వతాన్ని కట్టారు. ఎందుకు తెలుసా, అది వాళ్ళ యొక్క పనితనాన్ని, వాళ్ళ తెలివితేటలను, వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళకు పేరు తెచ్చుకోవడానికి కట్టుకున్నారు. ఈరోజు ఏమైనా నీ జీవితంలో నేను మంచి అని పేరు తెచ్చుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నావా? నేను లేకపోతే ఏంటి అనుకునేటువంటి తలంపులోనికి వచ్చావా? బైబిల్లో వ్రాయబడింది, నాశనానికి ముందు గర్వము నడుచును. దేవుని బిడ్డలారా, ఆకాశమునంటూ శిఖరాన్ని కట్టారు కదా. ఎక్కడైనా ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళి చూస్తే ఇది ఉందండి? లేదు. చాలా పెద్ద స్ట్రక్చర్ ఒకటి భూమిలో తవ్వకాల్లో బయటపడి, ఒకవేళ ఇది ఉండవచ్చు అనుకుంటున్నారు అంతే. అంత పెద్దదైనటువంటి నిర్మాణం ఈరోజు ఎందుకు లేదు తెలుసా? బికాస్ ఆఫ్ దేర్ ప్రౌడ్ నేచర్. ఈరోజు మన జీవితాల్లో అస్సలు గర్వం ఉండడానికి వీల్లేదు, ఏ విషయంలోనైనా. ఎందుకు తెలుసా?
అది నీ తలంపులో వచ్చిందా, నీ మాటల్లో వచ్చిందా, నీ చూపుల్లో వచ్చిందా, నీ పనిలో వచ్చిందా, నీ యొక్క డ్రెస్సింగ్లో కూడా ఏమన్నా వచ్చిందా, అది మనకు దూరమగునుగాక. ఎందుకు తెలుసా? నాశనముకు నడిపిస్తుంది గర్వము, నాశనానికి నడిపిస్తుంది. షీనారు ప్రాంతంలో పట్టణాలు ఇప్పటికి ఉన్నాయి, కానీ బాబేలు గోపురం లేదు, అది నాశనం అయిపోయింది. నీ జీవితంలో, నా జీవితంలో దేన్ని బట్టి కూడా గర్వం వద్దు. అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నెంబర్ 1, ఆయన నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. రెండవదిగా ఆయన నీ గర్వపు ఉద్దేశాలను పరిశీలిస్తాడు. మూడవదిగా బైబిల్లో చూస్తే ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకొక్కటే అయిన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతడిని అర్పించుమని చెప్పెను. ఈరోజు మన సందేశం యొక్క అంశం ఏంటి? పరిశీలించే దేవుడు. హీఈస్ అ గాడ్ హూ ఎగ్జామిన్స్. ఎల్ బొకాన్ అంటే పరిశీలించేటువంటి దేవుడు. మొదటిగా ఏం పరిశీలిస్తాడు? ఆయన హృదయాన్ని పరిశీలిస్తాడు. రెండవదిగా నీ ఉద్దేశాలను, నీ గర్వాన్ని ఆయన పరిశీలిస్తాడు. మూడవదిగా 22వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహామును పరీక్షించాడంట. గాడ్ టెస్టెడ్ అబ్రహాం. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ఏం పరీక్షించాడు? అబ్రహాము హృదయాన్ని కాదు, అబ్రహాము గర్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే సాగిల పడతాడు, దేవా నేను దుమ్ము ధూళిని అంటాడు. అబ్రహాములో గర్వం లేదు. అబ్రహాము దగ్గర ఎంతమంది ఉండేవాళ్ళు తెలుసా? పనివాళ్ళు. ఒక అంచనా ప్రకారం అతని దగ్గర పని చేసేటువంటి వారు, ఈ గొర్రెలను, ఈ ఒంటలను, ఈ పశువును కాయడానికి 4,000 మంది ఉండేవారు. ఎంత రిచ్ తెలుసా అబ్రహాము? ఇది నా భారతదేశం నంబర్ 1 కుబేరుడు ఎవరు? అంబానీ. అంబానీ ఇంట్లో ఉండేటువంటి సర్వెంట్స్ ఎంత తెలుసా? 700 మంది. 700 మంది. కానీ అబ్రహాము దగ్గర ఉన్నటువంటి సర్వెంట్స్ ఎంతమంది తెలుసా? 4,000 మంది. అంటే అంత రిచ్ పర్సన్ అబ్రహాం. కానీ అతను గర్వమే ఉండదండి, గర్వమే ఉండదు. నేల మట్టుకు సాగిల పడతాడు. ప్రభువా నేను దుమ్ము ధూళిని అంటాడు. అందుకే దేవుడు అబ్రహామును అంత ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ 22వ అధ్యాయంలోనికి వస్తే అబ్రహాము జీవితమును దేవుడు పరిశోధించాడు. గాడ్ బిగాన్ టు టెస్ట్ ఆర్ ఎగ్జామిన్ అబ్రహాం. దేవుడు అబ్రహామును పరిశీలించాడంట, పరిశోధించాడు. ఎలా పరిశీలించాడు? అతని హృదయాన్ని కాదు, అతని గర్వాన్ని కాదు, అతని విశ్వాసమును. అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటి తెలుసా? 12వ అధ్యాయం చూడాల్సిన పని లేదు. అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే బయలుదేరాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటి తెలుసా? ప్రభా ఐ విల్ షో ఒబీడియన్స్. నేను విధేయత చూపుతాను ప్రభా, రమ్మన్నావా, నా దేశాన్ని వదిలేస్తాను, నా స్వజనులు వదిలేస్తాను, నా ఆస్తిని వదిలేస్తాను, మొత్తం వదిలేసి నువ్వు చూపించే దేశానికి నేను వెళ్తాను. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాములో విశ్వాసముతో విధేయత ఉంది. నెక్స్ట్ అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి తెలుసా? అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడైపోయిన తర్వాత అబ్రహాము శారయి తమ వృద్ధాప్యములో పిన్నకలకు వెళ్ళిపోయారు. అంటే స్త్రీ ధర్మం ఎప్పుడో నిలిచిపోయింది శారయికి. అప్పుడు దేవుడు అంటే, అబ్రహామా ఆకాశ నక్షత్రాల సంతానం ఇస్తానంటే అబ్రహాము నమ్మాడు. అందుకే ఇస్సాకు వచ్చాడు. విశ్వాసములో నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ విధేయత చూపిన విశ్వాసం, రెండవదిగా ఒక అసాధ్యాన్ని నమ్మినటువంటి విశ్వాసం. ఒక అసాధ్యం అంటే ఆ వయసులో పిల్లలు పుట్టారు, అప్పుడు నమ్మినటువంటి విశ్వాసం. ఇప్పుడు 22వ అధ్యాయంలోకి వస్తానగానే మళ్ళీ దేవుడు పరిశోధించాడు. ఏంటి పరిశోధన తెలుసా? అబ్రహామా నీకు ఒక్కడైన కుమారుని నాకు బలి అబ్రహామా అన్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాంటిది తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుడే చెప్తుంటున్నాడు, నీకున్నటువంటి ఒక్కడే ఒక కుమారుని నాకు బలి, ముక్కలుగా నరుకు, ఆ తర్వాత కాల్చేసే, అది నాకు కావాలి అబ్రహామా అంటే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఎలాంటి విశ్వాసం తెలుసా? బైబిల్లో వ్రాయబడింది. అబ్రహాము యొక్క విశ్వాసం ఎలాంటి తెలుసా? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసాన్ని అక్కడ మనం చూడగలం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. అబ్రహామును శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముగా అంగీకరించునో ఇస్సాకు వలననేదని నీ సంతానం అనబడను అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడనై
తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల నుండి మరలా పొందెను. బైబిల్లో వ్రాయబడి చాలు బైబిల్లో వ్రాయబడింది, అబ్రహాం ఏమనమ్మంట, మృతులలో నుండి నా కుమారుని లేపగలడు. నేను నా కత్తితో నా కుమారుని నరికిన తర్వాత, కాల్చిన తర్వాత అక్కడి నుండి తిరిగి లేపుతాడు నా కుమారుని అని నమ్మినాడు. జీవితంలో ఆయా పరిస్థితుల గుండా దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆర్థిక ఇబ్బందుల దగ్గర తీసుకొని వస్తాడు నిన్ను. అక్కడ నీ విశ్వాసాన్ని నిజంగా దేవునిపైన విశ్వాసం ఉందా, నిజంగా ఒక కొరత దగ్గర దేవునిపైన ఆధారపడుతున్నావా, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. ఆయా రకాల కుటుంబాల్లో డిస్టర్బెన్స్ తీసుకొని వస్తాడు. నీ కుటుంబ విషయంలో దేవునిపైన ఎంతగా నమ్ముతున్నావు, ఒక పరీక్షలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. నీ విశ్వాసాన్ని పరీక్ష, అసలు ఎంత విశ్వాసం ఉంది నీలో, ఎంత విశ్వాసం ఉంది నీలో. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు స్టూడెంట్స్కి ఒక మాట చెప్తాను, ఫస్ట్ క్లాస్లో చెప్తాను ఈ మాట. అందుకే స్టూడెంట్స్ భలే నన్ను ఇష్టపడతారు. ఏమంటాను తెలుసా, అసలు ఎగ్జామ్సే పెట్టకూడదు. నేను ఎగ్జామ్స్ వ్యతిరేకనంటే వాళ్ళు అంటారు జై సుధీర్ సార్ అంటారు. ఎందుకు తెలుసా, ఎగ్జామ్స్ ఏ స్టూడెంట్కి ఇష్టంలా. నేను అంటాను, అసలు ఎందుకు ఎగ్జామ్ పెట్టాలి? నువ్వు కాలేజీకి వచ్చావు కదా, నువ్వు పరీక్ష నువ్వు ఫీజు కట్టావు, నువ్వు రెగ్యులర్గా నువ్వు కాలేజీకి వచ్చావు, పరీక్ష రాసావు, మాకు తెలుసు నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, యూనిట్ టెస్ట్లు ఎన్ని వచ్చాయి, క్వార్టర్లు ఎన్ని, మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్ ఎందుకు, అవసరమా? వద్దు కదా అంటే వాళ్ళు అంటారు అవును సార్ వద్దు. కానీ యాన్యువల్ ఎగ్జామ్ ఎందుకు తెలుసా, నేను ప్రతిరోజు చూసా క్లాస్లో, నీ గురించి నాకు కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. వీడు ప్రతిరోజు ఎవరు నమస్కారం పెట్టినా వీడు నమస్కారం పెట్టినాడు, మా ఇంటికి వచ్చినాడు, ఏదేదో ఉంటాయి. అదే ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో దే డోంట్ నో అబౌట్ యూ, నీ గురించి తెలియని వాళ్ళ దగ్గర నీ జ్ఞానం ఏంటో ఆ పేపర్లో కనపడాలి నీ జీవితంలో. అందుకే కొత్త సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా, గాడ్ వాంట్స్ టు టెస్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని ఆయన పరిశీలిస్తాడు. హీఈస్ అ గాడ్ హూ ఎగ్జామిన్స్. ఆయన పరిశీలించే దేవుడు. అబ్రహాం అడగలే, ఎందుకు ప్రభా బలి ఇవ్వాలి, ఎన్ని కావాలంటే అన్ని పశువులు ఉన్నాయి ప్రభా, నేను ఇచ్చే వ్యక్తిని కదా ప్రభా, నా కుమార్ని ఎందుకు అడుగుతున్నావు, బలి అనేటువంటిది పశువులు కదా ఇచ్చేది, మరి ఇన్ని వేల పశువులు నాకు ఇచ్చావు, దాంట్లోంచి ఎన్ని కావాలంటే నేను ఇస్తాను ప్రభా, ప్రతిరోజు ఇస్తాను ప్రభా అని ప్రశ్నించాలా, అని దేవుని దగ్గర వాదాలు పెట్టుకోవాలా. హీఈస్ రెడీ టు ప్రూవ్ హిస్ ఫెయిత్. తన విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ఆ పరీక్షకు నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా, కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు గుండా దేవుడు నేను తీసుకుని వెళ్తాడు. గాడ్ వాంట్స్ టు టెస్ట్ యువర్ ఫెయిత్. ఈరోజు దేవుని బిడ్డలంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక డిస్టర్బెన్స్ ఉందా, దేవుడు అక్కడ నీ విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. నీ ఉద్యోగంలో ఒక డిస్టర్బెన్సా, అక్కడ నీ విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. లేకపోతే నీ శరీరంలోనే ఒక సమస్యన, అక్కడ ఒక పరీక్ష కూడా నువ్వు వెళుతున్నావు, నీ విశ్వాసాన్ని దేవుడు పరిశీలన చేస్తాడు. అసలు చర్చికి వచ్చి కానుకేసి వెళ్ళిపోయేటువంటి సింపుల్ ఫెయిత్ యు ఆర్ హ్యావింగ్, ఆర్ యు ఆర్ హ్యావింగ్ ఎక్స్ట్రా ఫెయిత్. అందుకే 12వ అధ్యాయంలో లోబడి వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత అధ్యాయాల్లో నాకు సంతానం కలుగుతుంది, ఒక అసాధ్యాన్ని నమ్మినాడు. ఇక 22వ అధ్యాయంలో నీ కుమారుని బలి అబ్రహాం అంటే, హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మృతులలో నుండి లేపుటకు శక్తి గలవాడని నమ్మాడు కాబట్టి అబ్రహాము తన కుమారుని పడుకోబెట్టి కత్తెత్తేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను పరిశీలన చేసే దేవుడు ఉన్నాడు. నీ ఉద్దేశాలను పరిశీలన చేస్తాడు, నీ తలంపులను పరిశీలన చేస్తాడు, నీ హృదయాన్ని పరిశీలన చేస్తాడు, నీ గర్వాన్ని పరిశీలన చేస్తాడు, నీ విశ్వాసాన్ని పరిశీలన చేస్తాడు. ఒకప్పుడున్న విశ్వాసం ఈరోజు లేకుండా కృంగిపోయావేమో, దేవుని దగ్గర అడుగుదాం, ప్రభా విశ్వాసం చేత నన్ను నింపు ప్రభా, లెట్ మీ ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్ విత్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటి తెలుసా, ఏది లేదో అది ఉందని నమ్ముతుంది విశ్వాసం. అబ్రహాం నమ్మాడు, నా కుమారుడు చనిపోయినా తిరిగి లేపగలడు, దేవుడు ఏదైనా చేయగలడు. ఈరోజు దేవుని బిడ్డగా నేను పరిశీలన చేస్తున్నాడు దేవుడు, నీ హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. నీవు కూర్చుండుట లేచుట ఆయనకు తెలుసు, నీ పడకను ఆయన పరిశీలన చేశాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నీ గురించి ఆయనకు సమస్తం తెలుసు. ఒకవేళ ఈ రెండు కాకుండా ఇవి నీ హృదయాన్ని కాపాడుకుంటూ నీ జీవితంలో పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నప్పటికీ అయినా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయా, రిమెంబర్ ఇట్ ఈస్ టు షో వాట్ ఈస్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని చూపడం. ఇక్కడ దేవుడు అద్భుతం చేస్తాడు, ఈ పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేస్తాడు, ఈ విషయంలో కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ కుటుంబంలో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. వచ్చి చెప్తారు, బ్రదర్ ఈ సమస్య దేవుడు తొలగిస్తాడమ్మా. ఎందుకు చెప్తాం, దట్స్ నాట్ ఎ క్యాజువల్ టాక్, అదేదో చెప్పాలి కాబట్టి అనాలి కాబట్టి. నో, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫెయిత్. విశ్వాసంతో మాట పలుకుతాను నేను, ఇది చేస్తాడు ప్రభు, ఇది చేస్తాడు ప్రభు.
దేవుని బిడ్డలారా, చూడక నమ్మిన వారే ధన్యులు. నీ జీవితంలో దేవుడు అడుగుతుంటున్నాడు. ఆయన పరిశీలించే దేవుడు. హీఈస్ ఎ గాడ్ హూ ఎగ్జామిన్స్. ఆయన పరిశీలన చేసేటువంటి దేవుడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, నరులు కట్టినటువంటి ఆ గోపురాన్ని చూడ దిగి వచ్చాడు. హీఈస్ ఎ గాడ్ హూ ఎగ్జామిన్స్. ఎల్ బొకాన్ అంటే ఈజ్ ఎ గాడ్ హూ ఎగ్జామిన్స్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా నీ హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నీ గర్వాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఈ మూడిట్లో ఎక్కడ దేవుడు నీతో మాట్లాడినా ఇప్పుడు దేవుని దగ్గర మనం మాట్లాడు. నీ హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన హృదయాన్ని పరీక్షించే దేవుడు, నీ గర్వాన్ని పరీక్షించే దేవుడు, నీ ఉద్దేశాలను నీ కార్యాలను పరీక్షించే దేవుడు, నీ యొక్క విశ్వాసమును పరీక్షించే దేవుడు. ఆయన ఎదుట ఈరోజు పశ్చాత్తాపడదాం. ప్రభువా, నాకు పరిశుద్ధ జీవితం లేకపోతే, నిజాయితీ అయిన జీవితం లేకపోతే, నా హృదయం ఎదుట సరిగా లేకపోతే, నేను నా పడకలో నా ఒంటరితనంలో నేను పాపము చేసిన వ్యక్తినైతే, దేవా నన్ను క్షమించు ప్రభువా, నీ శిలవ రక్తముతో నన్ను కడుగు. ఆయన హృదయ పరిశీలకుడు. ఆయన హృదయాన్ని పరిశీలించే దేవుడు. నీ జీవితంలో దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదాలు కావాలి అంటే నీ యొక్క హృదయాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. గొప్ప దేవా నీకు వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవానికి స్తోత్రాలు. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు. మహాగణుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు. మహోన్నతుడమైనటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. యుగ యుగములు ఏలుచున్నటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈరోజు నువ్వు పరిశీలించే దేవుడవని, ఎల్ బొకాన్, నీవు మమ్మల్ని ఎగ్జామిన్ చేసే దేవుడవని ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా. అది నీ పేరు నాయనా, అది నీ పేరు. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు వ్యతిరేకంగా మేము ఎక్కడ తప్పు చేసినా ప్రభా తండ్రి, మా జీవితాల్లో ఎక్కడ తప్పులున్నాయో ఈరోజు ఎవరితో ఏ విషయంలో మాట్లాడినా సరి చేసుకొందురుగాక, సరి చేసుకొందుముగాక, మార్పు చెందుదుముగాక, లోబడుదుముగాక. దేవా మీ ద్వారా అత్యధికముగా దీవించబడుదుముగాక. వ్యక్తిగతంగాను, ఆరోగ్య పరంగాను, కుటుంబ పరంగాను తండ్రి, చదివేటువంటి వారు చదువులో, ఉద్యోగం చేసేవారు ఉద్యోగంలో, వ్యాపారం చేసేవారు వ్యాపారంలో, దేవా దైనందిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మేము ఆశీర్వదించబడిన వారముగానే ఉందుముగాక, మేము తలగానే ఉందుముగాక. మా ప్రతి అవసరము దేవాని మహిమైశ్వరం చొప్పున మీరు తీర్చండి నాయనా. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, పరిశీలించే దేవా ఈ తలంపు కలిగి భయభక్తులతో మేము జీవించడానికి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలు ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.